బంగ్లాదేశ్ రాజకీయాల్లో గత 2 దశాబ్దాలుగా షేక్ హసీనా హవా నడిచింది. ఆమె భారత్కు అత్యంత సన్నిహిత మిత్రురాలుగా ఉండేవారు. కానీ ఇటీవల హింసాత్మక గొడవలతో ఆమె దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో దాదాపు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత స్వదేశానికి తిరిగొచ్చిన తారిక్ రెహమాన్ తన బీఎన్పీ పార్టీతో ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఇప్పుడు బంగ్లాదేశ్ కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ మార్పు ఇరు దేశాల సంబంధాలపై ఎటువంటి ప్రభావం చూపనుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. నిజానికి బంగ్లాదేశ్లో 2 ప్రధాన రాజకీయ ధృవాలున్నాయి. ఒకటి షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్. ఇది మొదటి నుంచి భారత్కు మద్దతుగా ఉంటుంది. రెండోది తారిక్ రెహమాన్ పార్టీ అయిన బీఎన్పీ. గతంలో ఈ బీఎన్పీ పార్టీ జమాతే ఇస్లామీ అనే ఒక మతపరమైన ఇస్లామిక్ సంస్థతో కలిసి పనిచేసేది. ఈ జమాతే ఇస్లామీ పాకిస్తాన్తో సన్నిహిత సంబంధాలు ఉండటం, భారత్కు వ్యతిరేకంగా పనిచేస్తుందనే ఆరోపణలు ఉండటంతో గతంలో బీఎన్పీ అధికారంలో ఉన్నప్పుడు భారత్ బంగ్లా సంబంధాలు అంతంత మాత్రంగా ఉండేవి. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. ఈ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ ఆ వివాదాస్పద జమాతే ఇస్లామీతో సంబంధం లేకుండా సొంతంగా మెజారిటీ సాధించారు. అంటే ఇప్పుడు అతను తీసుకునే నిర్ణయాల్లో ఇతర మతపరమైన సంస్థల ఒత్తిడి ఉండకపోవచ్చు. ఇది భారత్కు కలిసొచ్చే అంశం. ఒకవేళ ఆయన అఖట్టర్ సంస్థలతో కలిసొచ్చి ఉంటే బంగ్లాదేశ్ మళ్లీ పాకిస్తాన్, చైనాలకు దగ్గరయ్యే ప్రమాదం ఉండేది. తారిక్ రెహమాన్ కూడా భారత్ ప్రయోజనాలను కాపాడుతాను అని హామీ ఇవ్వడం ఒక సానుకూల అంశం. అయినప్పటికీ భారత్ ముందు కొన్ని సవాళ్లు అలాగే ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లు, డ్రగ్స్ స్మగ్లింగ్, బంగ్లాదేశ్లో ఉన్న హిందూ మైనారిటీల భద్రత. హసీనా నిష్క్రమణ తర్వాత అక్కడ హిందువులపై దాడులు పెరిగాయనే వార్తలు భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే భారత్ ఈ విషయంలో తన నిరసనను గట్టిగా వినిపించింది. తారిక్ రెహమాన్ ప్రభుత్వం ఈ సమస్యను ఎంత చిత్తశుద్ధితో పరిష్కరిస్తుంది అనే దానిపైనే ఇరు దేశాల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. వ్యాపారపరంగా చూస్తే 2 దేశాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమకు భారత్ నుంచి వచ్చే ముడి పత్తి అత్యంత కీలకం. అంటే రాజకీయంగా విభేదించినా ఆర్థికంగా కలిసి ఉండటం ఇద్దరికీ అవసరం. ప్రస్తుతానికి ఢిల్లీ ప్రభుత్వం తారిక్ రెహమాన్కు స్నేహహస్తం అందించింది. మరి ఈ కొత్త స్నేహం బంగ్లాదేశ్ను చైనా, పాకిస్తాన్ వైపు వెళ్లకుండా అడ్డుకుంటుందా లేదా అనేది మాత్రం వేచి చూడాలి.